ఈ చందు శ్రీనివాస్ గారు, జనసేన పార్టీలో క్రమశిక్షణ అనేది అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అనేది ఎక్కడ కూడా ఉన్నట్లు మనకు కనపడదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మీరు చెప్పినట్లు టీవీ రామారావు గారు, దాని తర్వాత ఈ దిల్ రాజుకు సంబంధించిన ఒక ఇష్యూ సంబంధించి ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జిని, అలాగే తిరుపతికి సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ విషయంలో కూడా అప్పటి వరకు సస్పెండ్ చేసేశారు. కొంతమందిని పార్టీ నుంచి దూరంగా ఉండమన్నారు. పార్టీ నుంచి దూరంగా ఉండడం అంటే సస్పెండ్ చేసినట్లే కదా. కానీ వీటి మీద చర్యలు తీసుకుంటామనేసి ఆయనకంటూ ఒక కాన్ఫ్లిక్ట్ కమిటీ ఉంది, చైర్మన్ కూడా ఉన్నాడు. దాని మీద చర్యలు తీసుకున్నప్పుడు ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు తప్పు చేశారు లేదు అనేది క్లారిఫై ఇచ్చేసి జన సైనికులు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కిరణ్ రాయల్ తప్పు చేశాడా లేదా, తప్పు చేశాడంటే తొలగించి, తప్పు చేయలేదంటే మళ్ళీ పార్టీలోకి స్వీకరించాలి. అట్లాగే టీవీ రామారావు గారి విషయంలో కూడా ఎంక్వైరీ చేశారు శివశంకర్ గారితో. ఆ నివేదిక ఏమైంది, మళ్ళీ టీవీ రామారావు గారిని పార్టీలోకి తీసుకున్నట్లు కానీ ఎక్కడ కూడా ప్రకటించాల. ఇవన్నీ ఎట్లయితే అంటే క్యాడర్ లో కొంచెం గందరగోళానికి తెరదీసినట్లే. పరిపాలనా పరంగా జనసేన పార్టీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. దానికి కాన్ఫ్లిక్ట్ కమిటీ విచారణ జరిపిన తర్వాత ఈ విచారణ విషయం కూడా వీళ్ళు బహిర్గతం చేయాలా. చేయలేదండి కాబట్టి పార్టీలే తీసుకుంటున్నాం, ఈ మా ఎంక్వైరీలో ఈ తప్పు చేశాడు ఈ లీడర్ కాబట్టి పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నాం అని ఏదో ఒకటి ప్రకటించాలి కదా. అటువంటి నిర్ణయాలు జనసేనలో ఉండటం లేదు. చందు గారు, సరే మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అదే టీడీపీలో అన్ని పార్టీలో ఉంటాయి సార్. ఇది ఆదిమూలం అనే వ్యక్తి మనకు తెలుసు ఏం చేశాడు. వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన తర్వాత మహిళ విషయంలో, తర్వాత రాజీ చేసుకున్నది వేరే విషయం. అంటే ఆయన పట్ల టీడీపీ అసలు చర్య తీసుకోవాలి. ఇక ఆగకపోతే యార్లగడ్డ అనే వ్యక్తి, ఆయన రాయలసీమలో జూనియర్ ఎన్టీఆర్ ని ఎంత దారుణంగా మాట్లాడాడో ఆ ఎమ్మెల్యే మనకు తెలుసు, ఆయన మీదే చర్య తీసుకోవాలా. తర్వాత లేకపోతే చింతమనేని ప్రభాకర్ ఏం మాట్లాడాడో తెలుసు. ఇట్లా చాలా ఆరోపణలు వచ్చినాయి. అట్లా కోనం రవికుమార్ అనే ఒక మహిళ పట్ల మనం చూస్తాం. ఇట్లా టీడీపీలో కూడా అన్ని పార్టీలో ఉంటాయి, కానీ తక్షణం చర్య తీసుకుంటుంది ఎవరు అనేది మనం చూడాలా. ఇమ్మీడియట్ గా కిరణ్ రాయ్ విషయంలో ఆ రోజు సస్పెన్షన్ చేయడం కావచ్చు, పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటామని చెప్పడం కావచ్చు. రెండోది రామారావు గారి విషయంలో ఆయన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అక్కడ ఆయన ఏంది కార్యకర్తల కోసం పాపం ధర్నాలో పాల్గొన్నాడు. ఆయన చేసిన తప్పేం కాదు, కార్యకర్తల మనోభావాలకు అనుకున్న వెళ్ళాడు తప్పితే పార్టీని ధిక్కరించాల. టీడీపీ కలుపుకొని పోవాలన్నాడు. కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేయడం వెనక రాష్ట్ర వ్యాప్తంగా అదేంటి మనం మిత్రధర్మం ప్రకారం కదా, జనసేన ఉంటే కదా టీడీపీ అధికారంలో వచ్చింది, ఎందుకు మనం పక్కన పెడుతున్నారని ఆలోచన ప్రతి కార్యకర్తలో వచ్చిన మాట వాస్తవమే. అప్పుడు ఇమ్మీడియట్ గా అధినేత ఏం చెప్పాడు, ఎంఎస్ఎంఈ చైర్మన్ గా పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారిని మీరు ఫీల్డ్ లో వెళ్ళి విజిట్ చేయమంటే దాదాపు ఆయన 5,000 మందిని 3 రోజుల పాటు నుండి విచారించారు. తర్వాత మంగళగిరి కూడా పిలిపించి మాట్లాడారు. ఆ నివేదిక మీరు అన్నట్టు ఏమైందో కూడా ఇప్పటి వరకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఆయనది. మీరు పార్టీ ఏం చెప్పాలంటే, నివేదిక శివశంకర్ గారు ఇచ్చిన తర్వాత మేము ఎంక్వైరీ చేశాము, టీవీ రామారావు గారిది తప్పు లేదు కాబట్టి అతని మీద మేము విధించిన సస్పెన్షన్ వేటును మేము తొలగిస్తున్నామని ప్రకటించాలి కదా. అక్కడ ఫెయిల్ అవుతుంది జనసేన పార్టీ అని అంటున్నాను నేను. ఏదైనా తప్పు జరిగితే తప్పని చెప్పండి, లేదు మీ ఎంక్వైరీలో అది అవాస్తవం అని అనుకోండి, ఆ లీడర్ ను మళ్ళీ తిరిగి తీసుకోండి, ఏ ఇబ్బంది లేదు, పార్టీలోకి తప్పే లేదు. ఎన్నో ఇనిషియేటివ్ పరంగా జనసేన పార్టీ ఇంకా ఒక ట్రాక్ లోకి పడలేదు అని నేను చెప్తున్నా. అది కరెక్టే, మీరు చెప్పిన దాంట్లో నేను పూర్తిగా ఏకీభవించిన, కానీ 90% ఏకీభవిస్తా. ఒక 10% ఏంటంటే కొత్త పార్టీ కాబట్టి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొద్దిగా 4.5 దశాబ్దాలు అనుకున్న పార్టీ అంతా లేదు కాబట్టి చూసి, చంద్రబాబు నాయుడిని చూసి, ఆ పార్టీని చూసి, చంద్రబాబు నాయకత్వాన్ని చూసి నేర్చుకుంటున్నానని సాక్షాత్తు నాయకుడే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తమ్మిరెడ్డి శివశంకర్ గారు వేసిన కమిటీలో ఏముంది దాన్ని బహిర్గతం చేసి చెప్పాల్సిన బాధ్యత, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పాల్సిన బాధ్యత జనసేన పార్టీకి ఉంటుంది, అధినేతకు కూడా ఉంటుంది. కాబట్టి అది తెలియజేయాల్సిన అవసరం ఉందనేది కూడా నేను నమ్ముతున్నా. అదే సమయంలో అను సత్యనారాయణని ఆయన దిల్ రాజు యొక్క మాట అనుగుణంగా పార్టీ నుంచి ఆయన చేసిన, మీరు కట్ చేస్తే మొన్న ఓజీ సక్సెస్ మీట్ లో అను సత్యనారాయణ చెప్పులంతా దూరంగా పెట్టి
కాళ్ళకి నమస్కారం పెట్టాడు, గమనించారు లేదు? ఇదే అభి సత్యనారాయణ. మరి పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టాడు అక్కడ అంటే లేదు, దగ్గర తీసుకొని చెప్పులు వేసుకో ముందని చెప్పి భుజం మీద చేసి షీల్డ్ ఇచ్చాడు. అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ పార్టీ కార్యకర్తలు ఇక్కడ వదులుకోవాలి. అక్కడ ఇప్పుడు ఎట్లయితే కిరణ్ రాయలు పార్టీ కార్యక్రమాలు ఉంటున్నాడో వీళ్ళంతా హార్డ్ కోర్ మొదటి నుంచి ఉండాలి సార్. ఏదో తప్పు చేసిన ఆరోపణలు వచ్చినప్పుడు విచారించి మీరు అన్నట్టు వాస్తవం అయితే మందలించటమో, ఇంకా మీద తప్పు జరగకపోవటం, షోకాజ్ నోటీస్ ఇవ్వటమో, ఎక్స్ప్లెనేషన్ కి సాటిస్ఫై అయితే మళ్ళా పార్టీలో తీసుకొని కార్యకలాపాలు అప్పచెప్పటమో చేయాలి. అది చేసినప్పుడే పార్టీ అనేది సిస్టమేటిక్ గా ఉందనేది భావన ప్రజల్లో కలుగుతుంది. ఇంకోటి